హీరో నవీన్ పొలిశెట్టి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస్, జాతిరత్నాలు సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. తాజాగా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కథతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ యూత్ హీరోలు. కానీ నవీన్ పొలిశెట్టి దానికి భిన్నమని చెప్పవచ్చు. ఆవేశపడి సినిమాలు చేయకుండా స్టోరీ నచ్చి డైరెక్టర్ కన్విన్స్ చేస్తే తప్ప సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. ఆ కారణంగానే జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత తనకు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నాడు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టిలో వయసు పెద్దయిన అనుష్కతో నటించి రిస్క్ చేశాడు. చివరకు గొప్ప ఫలితాన్ని అందుకొని మరో విజయాన్ని తన జేబులో వేసుకున్నాడు. దీని తర్వాత తన సినిమాలపై అభిమానులకి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతకుముందే సితారా బ్యానర్లో అనగనగా ఒక రాజుని ప్రకటించి కొంత భాగం షూటింగ్ చేశారు. అయితే మూవీ మధ్యలోనే ఆగిపోయింది. డైరెక్టర్ మార్పు వల్లే ఇలా జరిగిందని ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీని సంగతి ఇలా ఉంచితే బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ భారీ బడ్జెట్తో ప్లాన్ చేసుకున్న రామాయణం కాస్టింగ్ గురించి ఎన్ని లీకులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. రాముడిగా ఒక్క రణబీర్ కపూర్ మాత్రమే అధికారికంగా ఓకే చేశారు. సీతగా సాయి పల్లవిని ఖరారు చేశారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, విభీషణుడిగా విజయ్ సేతుపతులు ఒప్పుకున్నారట. రావణుడిగా యష్ ఇంకా పచ్చ జెండా ఊపలేదు. కీలకమైన లక్ష్మణుడి పాత్ర కోసం నవీన్ పొలిశెట్టిని సంప్రదించినట్టు ముంబై టాక్. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు నవీన్ పొలిశెట్టి పరిచయమే. హిందీలోనూ అతడు కొన్ని సీరియళ్లలో నటించాడు. తెలుగులో ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన నవీన్ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంతో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత జాతిరత్నాల మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే 2019లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ నటించిన బాలీవుడ్ సినిమా చిచోరేలో నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రలో నటించాడు. అతడి నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి. అయితే చిచోరే చిత్రానికి డైరెక్టర్గా వ్యవహరించింది నితీష్ తివారీనే కావడం విశేషం. దీంతో రామాయణం చిత్రంలో లక్ష్మణుడి పాత్రను నవీన్ చేస్తే నితీష్తో నవీన్కి రెండో సినిమా అవుతుంది. రామాయణం కోసం నటీనటులందరినీ మరో 2 వారాల్లో ఫైనల్ చేయాలని డైరెక్టర్ నితీష్ తివారీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మార్చిలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. నితీష్ రామాయణంను 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. రామాయణం చిత్రీకరణ మార్చి 2024లో ప్రారంభమవుతుంది. సన్నీ డియోల్ మేలో తన పాత్ర షూటింగ్ను ప్రారంభించనున్నారు. జూలైలో యష్ తారాగణంలో చేరనున్నారు. దీపావళి 2025 విడుదలను లక్ష్యంగా చేసుకుని యష్ సన్నివేశాలను పూర్తి చేసిన తర్వాత రామాయణం షూటింగ్ను ముగించాలని టీం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఎంటర్టైనర్ జోనర్కు ప్రాధాన్యం ఇస్తున్న నవీన్ పొలిశెట్టి దీనికి ఒప్పుకుంటాడా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఓకే అయితే మాత్రం గొప్ప ఇతిహాస గాథలో భాగమైన అదృష్టం నవీన్ పొలిశెట్టికి దక్కుతుంది.